ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులపై వైసీపీ నేతలు కర్రలతో రాళ్లతో దాడి చేశారు. చిల్లకూరు గ్రామానికి చెందిన విజయసేనారెడ్డి ఆయన కొడుకు రాకేష్ రెడ్డి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయించారు అని కోపంతో అదే గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన వర్గీయులతో దాడి చేశారు. అర్ధరాత్రి గ్రామంలో కరెంటు బంద్ చేసి టీడీపీ నేత ఇళ్లలోకి చొరబడ్డారు. ఇక వైసీపీ మూకలు విచక్షణారహితంగా వీరిపై కర్రలతో రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తండ్రి కొడుకులను మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మా గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక గోండా, ఒక రౌడీ, ఒక అరాచక శక్తి అయినటువంటి సత్యనారాయణ ఒక దుర్మార్గుడు ఎవడురా ఇక్కడ మా ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీకి మీరు ఈ విధంగా ఆ ఇంటి ముందుకు వచ్చి అల్లరి మోకలు వేసుకొని వాడి దగ్గర ఎవరైతే ఉన్నారో తాగుబోతులు వాళ్ళందరినీ వేసుకొని వచ్చి మా నాన్నని రాడ్డుతో గడ్డపారతో తల మీద కొడితే మా నాన్న కింద పడిపోతే మా నాన్న కాపాడుతున్నాను నేను పోతే నన్ను ఓట్ల కూడా ఉండే ఆళ్ల మణి, నాగమంకల శ్రీనివాసులు, పిల్లిమిట్ట మురళి అనేవాళ్ళు బీరు బాటిల్తో కొట్టారు. ఈ విధంగా మా మీద దాడి జరుగుతుందంటే వాళ్ళు వచ్చే లోపలే మళ్ళీ ఇంకోసారి దాడి చేశారు, కరెంట్ ఆపేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కానీ అందరూ చోద్యం చూస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులపై వైసీపీ నేతలు కర్రలతో రాళ్లతో దాడి చేశారు. చిల్లకూరు గ్రామానికి చెందిన విజయసేనారెడ్డి ఆయన కొడుకు రాకేష్ రెడ్డి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయించారు అన్న కోపంతో వాళ్లపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ నాయుడు తెలుసుకుందాం. మహేష్, దాడికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకున్నారు. ప్రధానంగా చూస్తే ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఓడిపోయామనే ఒక అసహనంతో, కోపంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల పైన వరుసగా దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. జిల్లాలో మొత్తం కూడా ఎక్కడికక్కడే ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. ఈ వైసీపీ మూకలు రోజు రోజుకి కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో తండ్రి కుమారులు వాళ్ళిద్దరి మీద కూడా వాళ్ళు టీడీపీకి ఓట్లు వేయించారని విజయల్ రెడ్డి, రాకేష్ రెడ్డి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు, వీళ్ళ పైన వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆయన వర్గీయులతో కలిసి వెళ్లి రాళ్లతోటి, కర్రలతోటి వాళ్ళ పైన దాడికి పాల్పడ్డారు. వాళ్ళిద్దరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి చాలా విషమంగా ఉంది. వారిని తిరుపతి హాస్పిటల్కి తరలించారు. మొత్తం మీద చూస్తే ఈ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీలో చాలా సంవత్సరాలుగా ఉంటూ ఉన్నారు. గతంలో కూడా ఈ రాకేష్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మాట వినలేదని చెప్పి కిడ్నాప్ చేసి స్తంభానికి కట్టేసి కొట్టినా కూడా ఆయన పైన పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదు. పెళ్లకూరు మండలం మొత్తం కూడా ఇతను శాసిస్తూ ఉన్నాడు. ఎవరైతే టీడీపీకి ఓట్లేశారో వాళ్ళ పైన వరుసగా దాడులకు పాల్పడతామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ పెళ్లకూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతున్నారనే భయంతో బీతిల్లిపోతున్నారు. పూర్తిగా ఈ పెళ్లకూరు మండలంలో ఈ లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా సత్యనారాయణ రెడ్డి తన చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కూడా పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈయన ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి కూడా వరుసగా ఎవరైతే టీడీపీకి ఓట్లు వేశారో టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరుల మీద దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈయన గతంలో అనేక 5 ఏళ్లలో చాలా రకాలుగా చాలా మందిని వేధించారు. అయినా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా ఇతని పైన కఠిన చర్యలు తీసుకొని లా అండ్ ఆర్డర్ అదుపు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. నీలిమ, థ్యాంక్ యూ మహేష్. ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా